శుభం వ్యాధి శ్రీగురుభ్యో నమః. శనీశ్వరుడు వక్రగతి పొందడం అనేది ఈ నెలలో మనకు అనిపిస్తుంది. జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 11th వరకు ఉంటాడు. ఈ వక్రగతి పొందడం, రెట్రోగ్రేషన్ వల్ల వెనక్కి తిరిగి రావడము, మోషన్ కూడా ఉంటుంది. ఇటు శని వక్రగతిలో ఉంటాడు, అటు బృహస్పతి వక్రగతిలో ఉంటాడు. అదే టైంలోని ఆయన కర్కాటకంలో నుండి మనకు సింహంలో ప్రవేశించి ఉంటాడు. ఇవి రెండు చూస్తుంటే అందరూ భయపెట్టించేసి ఏదో అయిపోతున్నట్టున్నా కానీ అటువంటి ప్రక్రియలు ఏమి లేవు. శని వక్రగతి పొందినప్పుడు పెండింగ్లో ఉన్న పనులు ఏదైనా ఇంతకుముందు చేయాలనుకున్న పనులు కానీ అయిపోతే వాటిని కరెక్షన్ చేసి మనకు పాజిటివ్గా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఏదైనా పెండింగ్ పనులు ఒక శిక్ష పడాలి, ఆ శిక్ష అనేది తప్పించి తీయడవాడు అవతలవాడు అంటే వాడు ఏ మూలం ఉన్నా సరే వాడు ఫైల్ బయటకు తీసి ఆ శిక్ష పడేటట్టు చేసి వాడిని బుద్ధిమంతుడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నమాట. సో ఈ విధంగా అనుకున్నప్పుడు మన తులారాశి, వృశ్చిక రాశి, ధనురాశి వారికి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ప్లాన్ చేద్దాం. తులారాశి వారికి చూసుకుంటే వక్రగతి బండి మళ్ళీ 5వ ఇంటికి వస్తున్నాడు కాబట్టి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సంతానానికి అన్ని రకాల యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే సంతాన విషయంలో ఏదైనా వివాదాస్పదమైన స్థితి ఉండి అది ఎంతకీ కొలిక్కి లాగనప్పుడు దాన్ని ఒక కరెక్షన్ చేసి మళ్ళీ సంతానానికి ఒక మంచి యోగం ఇస్తూ దానివల్ల మనం ఆనందపడేటట్టు చేస్తాడు. ఇవన్నీ తులారాశి వారు చేసుకుంటారు. ఎస్పెషల్లీ అబౌట్ ది కిడ్స్. పంచమ భావాన్ని ఏదైనా మంత్రం పొందాలనుకున్నారు, ఏదైనా సాధన చేయాలనుకున్నారు, ఏదో గురువు ద్వారా ఏదో మంత్రం పొందాలనుకున్నారు, గురువు అనుగ్రహం కలగట్లేదు అంటే ఇలా వక్రగతిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ గురువు యొక్క అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. కలిగి ఆ కావాల్సిన మంత్రాన్ని కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంచేత ఏంటంటే చాలామంది తపన ఉంటుంది సాధన చేయాలని. అలా సాధన చేసే వాళ్ళకి ఈ వక్రగతిలో ఉన్నప్పుడు శని బలంగా ఉంటాడు కాబట్టి ఆ పంచమభావం మీద చూసినప్పుడు తులారాశి వారు శని యోగకారుడు కూడా కాబట్టి 100% అటువంటి స్థితిని యోగంలో కూర్చోబెట్టడం ప్రయత్నం చేస్తారు. ఇది ఒక పాజిటివ్గా మనం చెప్పుకోవడానికి అవకాశం. అలాగే ఈ పంచమంలో వచ్చిన తర్వాత ఏంటంటే పంచంలో అష్టైశ్వర్య భోగభాగ్యాలే కాకుండా పంచంలో విద్యాస్థానం కూడా అంటాం, పంచం మంత్రస్థానం అంటాం, పంచం పుత్రస్థానం కూడా అంటాం. సో పిల్లలకి ఏదైనా ఒక ఇష్యూ ఉండి అది క్లియరెన్స్ అవ్వట్లేదు అనడానికి కరెక్షన్ చేసి ఆ ఇష్యూ క్లియర్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లవాడు ఎవరో ఉన్నాడు, ఎంత ప్రయత్నం చేసినా ఒక ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు, ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారు, దానికి ఏదో ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్లో కావాల్సిన మార్పు రావట్లేదు. ఈ రెట్రోగ్రేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే పంచమ భావాన్ని బలోపేతం చేస్తారు కాబట్టి మీ పిల్లల యొక్క ఆలోచన విధానం కానీ పిల్లల యొక్క భవిష్యత్తు కానీ సెటిల్మెంట్ చేస్తారు కాబట్టి 100% ఈ టైంలో ఎగ్జామ్ రాస్తే మీ పిల్లడు అందులో గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా పంచమ భావం అనేది మీరు దృష్టి పెట్టడం, రెట్రోగ్రేషన్ రిటర్న్ రావడం అనేది ఒక యోగంగానే చెప్తాను తప్ప అవయోగంగా చెప్పడానికి అవకాశం లేదు. అలాగే వృశ్చిక రాశి వారికి చతుర్థం నుండి శనీశ్వరుడు ఎప్పుడైతే ఆ భావంకి వస్తాడో ఇది ఒక రకంగా యోగము, ఇంకొక రకంగా భోగము కూడా చెప్పచ్చు. ఈ రకంగా మన వృశ్చిక రాశిని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే యోగంలోకి ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ నుండి వాడు ఎప్పుడైతే సప్తమ భావాన్ని అక్కడ నుండి చూసుకుంటాడో అదేవిధంగా అక్కడ నుండి చూసేదేమో మనకు రాజ్యస్థానం చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ నుండి వాడు సొంత రెట్రోగ్రేషన్లో వృశ్చిక రాశినే చూస్తున్నాడు. వాడు అర్ధాష్టమ శనితో ఇచ్చే పీడనం వేరు, మళ్ళీ వెనక వచ్చి రెట్రోగ్రేషన్లో వృశ్చిక రాశిని చూస్తున్నాడు వాడు విశేషంగా. సో కొన్ని ఇష్యూస్ మనకు బలహీనంగా ఉన్నదాన్ని మళ్ళీ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారు, అదృష్టాన్ని కలిగించే విధంగా చేస్తారు. ఎందుకంటే వృశ్చిక రాశికి ఇది వల్ల ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అలాగే ధనురాశి వారికి 3వ ఇంట్లోకి రావడం, మోర్ డైనమిక్గా సక్సెస్ఫుల్గా మీరు కొన్ని పనులు ఆరంభించి మధ్యలో అయిపోయినవి ఏమైనా ఉంటే దానివల్ల రీకరెక్షన్ చేయడానికి అవకాశం. అలాగే ధనురాశి వారికి 3వ ఇంట్లో శనీశ్వరుడు రావడం వల్ల అంటే రెట్రోగ్రేషన్ తిరుగుతుండడం వల్ల 200% మోకాలు కీళ్ళ భాగంలో జరుగుతున్న కొన్ని ఇబ్బందుల నుండి బయటపడడం, అలాగే ఎగ్జిట్ పార్ట్లో బాడీలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్ ఏవైతే మెడికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి నుండి కరెక్షన్ అవ్వడం, ఇవన్నీ మనకు విశేషంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇలా ఉంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగిటివ్ యాక్టివిటీ ముందు స్టార్ట్ అయినప్పుడు మనకు ఎప్పుడైనా సరే అదే మైండ్లో ఉండిపోతుంది. కానీ దాన్ని కరెక్షన్ చేసి కూడా పాజిటివ్గా పెడతాడు శనీశ్వరుడు అంది అందరూ మర్చిపోతారు. అలాగే ఏంటంటే ఇక్కడ నెగిటివ్ అనేది ముందు ఆరంభమవుతుంది. నెగిటివ్ అంటే మనకు తెలిసిన నెగిటివ్ ఏంటంటే మనం పూర్వకాలంలో చేసిన ఏవైనా ఉంటే పాపాలు అనుకోండి, లేదా కర్మలు అనుకోండి, లేదంటే మిస్టేక్స్ అంటూ దాన్ని బయట తీయడాన్ని మనం చూసుకుని అయ్యో ఎప్పుడో జరిగింది ఇప్పుడు బయటపడుతున్నాయంటే అసలు ఆ వక్రంలో శనీశ్వరుడు అలర్ట్ చేస్తున్నట్టు ఇంకా కొంచెం జాగ్రత్త పడిపోవాలనుకుంటారు. ఆ జాగ్రత్త కోసం కాదు, 100% దాన్ని కరెక్షన్ చేయడం కోసం చేస్తున్నాడు. భయపడకండి. తులారాశి వారు విశేషంగా ఇటువంటి పరిస్థితుల్లో శివునికి ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది, అభిషేకం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేస్తూ మేధా దక్షిణామూర్తికి అభిషేకం చేసుకుంటే ఈ సమయంలో మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధనురాశి వారికి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అన్న 3వ ప్లేస్లోకి వస్తుంది చూస్తున్నాడు కాబట్టి 100% డైనమిక్ స్టెప్స్ వేసేటప్పుడు మీరు ఒక్కసారి వినాయకుడికి విశేషంగా ఆరాధన చేసుకోండి.
అభిషేకం చేసుకోండి, చేసుకున్న తీర్థం తీసుకుని ప్రయత్నించండి. పనులు చక్కగా అయిపోతాయి, సమస్యలు పరిష్కారం అవుతుంది, ధనము వస్తుంది, రాజమార్గంలో రాజ్యం పొందండి. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.